ఈరోజు మనం చియా సీడ్ పుడింగ్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ చియా సీడ్స్ సేమ్ సబ్జా గింజలాగే ఉంటాయి. బట్ సబ్జా గింజలు ఎలా ఉంటాయి, కొంచెం ఫుల్ బ్లాక్‌గా ఉంటాయి. బట్ ఇవి కలర్ కొంచెం డిఫరెంట్ ఉంటాయి. ఫుల్ బ్లాక్ ఉండవు. సో, ఈ చియా సీడ్‌ని మనం ఒక 2 టేబుల్ స్పూన్స్ తీసుకొని అందులో మిల్క్ యాడ్ చేసుకోవాలి. ఒకవేళ మీకు మిల్క్ నచ్చకపోతే కోకోనట్ మిల్క్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎక్కడ చూసినా చియా సీడ్ పుడింగ్ అందరూ బాగా తింటున్నారు. ఎందుకంటే వెయిట్ లాస్ అవ్వడానికి అని చెప్పేసి. బట్ మనం ఏదైనా తినే ముందు, ఏదైనా స్టార్ట్ చేసే ముందు మన బాడీ కండిషన్ ఏంటి, అలాగే మనకి సూట్ అవుతుందా లేదా, ఎంత క్వాంటిటీ తీసుకోవాలి అది మాత్రం ఇంపార్టెంట్. ఎందుకంటే తినచ్చు మంచిది అన్నారు కదా అని మరీ ఎక్కువ క్వాంటిటీ తీసుకున్న ప్రాబ్లం అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో మనం ఏదైనా స్టార్ట్ చేసే ముందు మన బాడీ కండిషన్ బట్టి ఆర్ డాక్టర్స్ని కన్సల్ట్ చేసి వారిని అడిగి తెలుసుకొని స్టార్ట్ చేయడం మంచిది. సో మనం ఇక్కడ మిల్క్ యాడ్ చేసిన తర్వాత బాగా లంప్స్ లేకుండా కలుపుకోవాలి. కొంచెం ఉండలు కట్టినట్టు అవుతుంది. సో అలా లేకుండా మంచిగా కలుపుకొని ఒక సైడ్ ఒక 4 అవర్స్ వరకు దీన్ని అలాగే పక్కన ఉంచేసేయాలి. ఇన్ కేస్ మీరు రిఫ్రిజిరేటర్లో పెట్టుకోవాలి అనుకుంటే రిఫ్రిజిరేటర్లో నైట్ అంతా పెట్టేసి మార్నింగ్ అయినా యూస్ చేసుకోవచ్చు. సో మనకి నచ్చిన ఫ్రూట్స్ ఇందులో యాడ్ చేసుకోవచ్చు. బనానా కానీ, దానిమ్మ గింజలు కానీ, ఆర్ డ్రై ఫ్రూట్స్ కానీ, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, ఎనీథింగ్ యూ లైక్, మీకు నచ్చినది ఏదైనా యాడ్ చేసుకోవచ్చు మీ టేస్ట్కి తగ్గట్టు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కూడా మనం ఈజీగా దీన్ని చేసుకుని తినేసేయచ్చు. హెల్తీగా కూడా ఉంటుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. ఇందులో నేనైతే దోసపప్పు, సన్ఫ్లవర్ సీడ్స్ అండ్ బాదం పప్పు ఇవి యాడ్ చేశాను. ఇందులో మనకి నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏవైనా యాడ్ చేసుకోవచ్చు. అండ్ డేట్స్, ఖర్జూరం కూడా మనం చిన్న ముక్కలుగా చేసుకుని వేసుకుంటే కూడా టేస్ట్ బాగుంటుంది. అండ్ ఇందులో నేనైతే దానిమ్మ గింజలు యాడ్ చేశాను. దానిమ్మ గింజలు వేసుకున్న కూడా టేస్ట్ చాలా బాగుంది. చూసారా ఎంత సింపుల్ కదా ఇది ప్రిపేర్ చేసుకోవడం. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి దీన్ని ట్రై చేసి చూడండి. పిల్లలు ఫ్రూట్స్ తినని మారం చేసినప్పుడు కూడా మనం ఏం చేయొచ్చు అంటే ఇలా ప్రిపేర్ చేసి ఇచ్చామంటే వాళ్ళు ఈజీగా తినేస్తారు. అండ్ ఇందులో మిల్క్ కూడా వేస్తాం కాబట్టి వాళ్ళు ఈజీగా తినేస్తారు. మీరు నచ్చితే కావాలంటే ఇందులో హనీ కూడా యాడ్ చేసుకోవచ్చు స్వీట్నెస్ కోసం. అండ్ ఇలా హనీ లేకుండా తిన్నా కూడా బాగానే ఉంటుంది. పిల్లలకైతే కొంచెం హనీ వేసి ఇవ్వండి, కంపల్సరీ ఎంజాయ్ చేస్తారు. బాగుంది కదా, చూస్తుంటే మీకు కూడా తినాలనిపిస్తుంది కదా. సో ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసేయండి వెంటనే. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ వేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.